వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ ఆర్కే. కడప జిల్లా జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఇప్పటికే పులివెందుల్లో ఓటమి చవిచూసినటువంటి వైసీపీ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి తన ఆధిపత్యాన్ని మరోసారి రుజువు చేసుకున్నారు. ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ముద్దు కృష్ణారెడ్డి గెలుపొందగా వైసీపీ అభ్యర్థి ఎరగంరెడ్డి సుబ్బారెడ్డి తన ఓటమిని చవిచూశారు. గత ఎన్నికల్లో కూడా ఆ పార్టీకి ఎదురైనటువంటి అనుభవాలు అనంతరం ఇదే తరహా ఓటమి మళ్లీ ఎదురవడం ఇప్పుడు వైసీపీ శ్రేణుల్లో నిరాశ తప్పలేదు. ఇక పులివెందుల, ఒంటిమిట్ల ఈ రెండు జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు తమ భారీ మెజార్టీతో విజయం సాధించడం ఇక్కడ ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే పులివెందుల్లో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి కూడా విజయం సాధించింది. అపోజిషన్ అయినటువంటి హేమంత్ రెడ్డిపై 6050 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. ఈ ఓటమితో వైసీపీ అభ్యర్థి డిపాజిట్ కూడా కోల్పోయారు. ఈ విజయంతో టీడీపీ శ్రేణుల్లో అయితే సరికొత్త జోష్ నెలకొందని చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి ఇది మరింత ఉత్సాహాన్ని చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడు చూసినా కానీ పులివెందుల ఫలితాలు టీడీపీ పార్టీకి వ్యతిరేకంగా వచ్చేవి. కానీ 30 సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరగడం, ఈ ఎన్నికల్లో టీడీపీ పార్టీ మరో విజయాన్ని నమోదు చేసిందనమాట. జెడ్పీటీసీ ఎన్నికల్లో 2 స్థానాల్లో ఇక్కడ ఎన్నికలు జరిగాయి, ఉప ఎన్నికలు జరిగాయి. ఒకటి పులివెందుల, ఇంకోటి ఒంటిమిట్ట. ఈ రెండింటిలో కూడా ఘన విజయాలు, అది ప్రత్యర్థులకి డిపాజిట్లు కూడా కోల్పోయేలాగా చేసినటువంటి ఫలితాలు. ఈ ఫలితాలపై వైసీపీ పార్టీ అయితే తన అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. నిజమే, సాధారణంగా ఓడిపోయిన పార్టీలు కూడా ఎప్పుడు కూడా ఏదో ఒక కారణాలు చెప్తూ ఉంటాయి. ఇప్పుడు అదే కారణం చెప్తోంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అయితే కొన్ని ఆరోపణలు కూడా చేశారు. పులివెందుల్లో ఆయన మీడియాతో మాట్లాడి ఉప ఎన్నికల్లో భారీగా దొంగ ఓట్లు వేశారు అన్నారు. మరి వైసీపీ 30 సంవత్సరాలుగా గెలిచినప్పుడు కనపడినటువంటి దొంగ ఓట్లు ఈసారి టీడీపీ గెలుపుతో బయటపడ్డాయా అనేటటువంటిది టీడీపీ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ. మరి పోలింగ్ కేంద్రాల వద్దకు అసలు మమ్మల్ని రానియకుండా చేశారు, పోలింగ్ అంతా కూడా అనేక అవకతవకలు ఉన్నాయి, మాకు అనుమానాలు కూడా ఉన్నాయి. ఎన్నికల్లో అసలు మేనేజ్డ్ ఓట్లు అంటే వాళ్ళే మేనేజ్ చేసుకుంటూ చేసిన ఓట్లు కానీ దుర్గార్పుకు రాజకీయాలు కూడా ఎప్పుడూ లేనిది ఇప్పుడే చూసామంటున్నారు. ఆయన ఎల్లో మీడియా వేదికగా ఎన్నికలు స్వేచ్ఛగా జరిగాయని ప్రజలు చూపించాలని ప్రజలకి భావిస్తోంది. మీడియాలో హడావిడి చేస్తుంది, కానీ అటువంటిది ఏం కాదు. ఇక్కడ వైసీపీ పార్టీకి సంబంధించి ఏజెంట్లను కూడా అక్కడికి రానేటువంటి పరిస్థితి కల్పించారు. అలాగే వైసీపీ శ్రేణుల్లో పెరుగుతున్న ఆదరణను దిగజార్చేందుకు ఇది ఒక కుట్ర అని కూడా ఆయన చెప్పారు. ఇక మరోవైపు విజయం సాధించిన టీడీపీ అభ్యర్థులు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే పులివెందులు కానీ, ఒంటిమిట్ట కానీ, అసలు కడప జిల్లా అంటేనే వైసీపీకి కానీ ఇంతకుముందు కాంగ్రెస్కి కానీ ఒక అడ్డాగా చెప్పుకునేవాళ్ళు. కానీ అటువంటి చోట కూడా ఇప్పుడు గెలుపొందారంటే నిజంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు. పులివెందులో గెలిచిన లతారెడ్డి కూడా మీడియాతో ఇదే విషయం చెప్పారు. ఇది న్యాయానికి, ధర్మానికి వచ్చిన గెలుపన్నారు. ప్రజలు ఇచ్చిన మద్దతు మా బాధ్యతను పెంచింది, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. ఇక రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్ను కూడా ఓడిస్తాము. జగన్ ఏ విధంగా ఉన్నా ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా కానీ తన ఇలాకా కాబట్టి ఇంతవరకు గెలుస్తూ వచ్చాడు. కానీ ఈసారి ఎన్నికల్లో మాత్రం దాన్ని ఖచ్చితంగా మారుస్తాం. ప్రజల మూడు ఈ ఎన్నికల్లోనే స్పష్టంగా కనపడింది. ఇక రాష్ట్ర రాజకీయాల్లో ఇది కొత్త చర్చకి దారితీస్తుంది. కాబట్టి కడప ఇప్పటికే వైఎస్ కుటుంబానికి మద్దతుగా ఉండే ఓటర్లు ఇప్పుడు మారిపోయారు. ఈ సంకేతం దేనికి సంకేతంగా భావించాలి? మరి ఎన్నికల ప్రభావం రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై కూడా ఉంటుందంటూ ఆమె చెప్పారు. ఇక టీడీపీ అధిష్టానం ఈ ఫలితాలను ఒక మైలురాయిగా పేర్కొంటుంది. మొత్తంగా చూసినట్లయితే ఏ విధంగా చూసినా కానీ కడప కోట, పులివెందుల అడ్డా మొత్తానికి టీడీపీ అయితే మొత్తంగా ఆక్రమించేసింది. ప్రత్యర్థులకి డిపాజిట్లు కూడా రాకుండా చేసి మొత్తం క్లీన్ స్వీప్ చేసినట్లుగానే మనం ఇచ్చేసుకోవచ్చు. ఓటర్లను అయితే తమ వైపుకు తిప్పుకోవడంలో సఫలీకృతమైంది. హైకమాండ్ సపోర్ట్ కూడా, అంటే పులివెందుల జగన్ అడ్డా కాబట్టి ఆ అడ్డాలో జగన్ ఎలాగైనా కిందకి దించాలని హైకమాండ్ కూడా తమ వంతు కృషి చేసింది. కాబట్టి ఈ విజయం సాధ్యమైంది అంటున్నారు కూటమి పార్టీ నేతలు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. స్టే ట్యూన్డ్ బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.